అంటే ఇప్పుడు బాబీ డియోల్ గారిని మాకు ఇంట్రడ్యూస్ చేస్తున్నా అంటే ఇది పాన్ ఇండియా లెవెల్ సినిమా అనుకోవాలా ఏమనుకోవాలి? మేమైతే తెలుగు ఫిల్మ్ లాగే చూస్తున్నాం. బట్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ఈవెన్ తమిళ్లో కూడా ప్రొడ్యూసర్స్ మీటింగ్లో ఉన్నారు, తమిళ్లో కూడా రిలీజ్ చేయాలని. అలానే నార్త్ ఇండియా వాళ్ళు చూస్తే కనుక ఖచ్చితంగా వాళ్ళకు కూడా కనెక్ట్ అయ్యే ఎన్నో ఎలిమెంట్స్ ఉంటాయి దీంట్లో. మేము ఒక అచ్చమైన తెలుగు సినిమా లాగే ప్లాన్ చేసి తీసాం. ఓకే, అసలు డాకు మహారాజ్ అంటే కంప్లీట్ మ్యాసివ్ టైటిల్ లా అనిపిస్తుంది, అంటే చాలా క్యాచీగా ఉంది, సంథింగ్ డిఫరెంట్ అనిపిస్తుంది. అంటే డాకు మాన్ సింగ్ అని మధ్యప్రదేశ్లో ఒక ఆయన ఉన్నారు, ఆయనకు అక్కడ విగ్రహం కూడా ఉంది, ఆయనపై వందలుగా కేసులు ఉన్నాయని మేము విన్నాము. దానికి ఏమన్నా ఇది రిలేటెడా లేకపోతే ఇన్స్పైరింగ్ తీసుకున్నారా? లేదండి, యాక్చువల్గా చాలా మంది మనం రాబిన్ హుడ్ ఫార్మాట్లో ఎన్నో కథలు వింటుంటాం. సో అలాంటి ఒక మా ఓన్ ఫిక్షన్లో నుంచి వచ్చిన క్యారెక్టర్ ఇది. సో ఎప్పుడు అనుకున్నారు ఇలాంటి స్టోరీ చేయాలి, దానికి బాలయ్య గారిని ఫిక్స్ చేయాలని ఎప్పుడు అనుకున్నారు? ఇన్ఫాక్ట్ నిజం చెప్పాలంటే బాలకృష్ణ గారు అనుకున్న తర్వాత ఈ కథ డిజైన్ చేయడం జరిగింది. ముందు ఆయన ఫిక్స్ అయ్యారు యాజ్ ఎ హీరో. బాలకృష్ణ గారితో చేయాలి, ఇప్పుడు చిరంజీవి గారితో వాల్తెరి వీరయ్య చేశాను నేను. సో దాని తర్వాత బాలకృష్ణ గారితో చేయటం అనేది నిజంగానే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్స్. సో అవకాశం రావటం ఇంపార్టెంట్ కాదు, దాన్ని నిలబెట్టుకోవాలి. కాబట్టి ఇప్పుడు దాకా ఆయన ఎన్ని ఫిల్మ్స్ చేశారు, ఇప్పుడు దాకా ఆయన చేయింది ఏముంటుంది, అవన్నీ చేయాలి. ఏ హీరోతో చేసినా సరే మనం ఇమీడియట్గా బ్యాక్ టు బ్యాక్ ఒకటే లాంటి క్యారెక్టర్లు చేయకూడదు. సో డైరెక్టర్గా నాకు ఒక హంగర్ ఉండాలి. అలానే బాలకృష్ణ గారికి నేను సీన్ చెప్తున్నప్పుడు, కథలోకి తీసుకొస్తున్నప్పుడు ఆ మ్యాజిక్ జరగాలంటే ఏదో ఒక ఛాలెంజింగ్ ఉండాలని ఈ కథని డిజైన్ చేయటం జరిగింది. ఇప్పటివరకు చేయలేదు కాబట్టి అదొక ఎసెట్, బట్ స్టోరీతో మెప్పించి మొత్తానికి బాలకృష్ణ గారిని డాకు మహారాజ్ గా మా ముందుకు తీసుకొస్తున్నారు. దట్ ఇంకొకటి ఏంటంటే సంక్రాంతికి Jan 12th Jan 10th ఇంకొక బిగ్ ప్రాజెక్ట్ రిలీజ్ అవబోతుంది. సో వాట్ అబౌట్ గేమ్ చేంజర్ అండ్ పోటీ అనుకుంటున్నారా లేకపోతే అలా జరిగిపోయిందంటారా? సో అంటే సంక్రాంతి అనేది ఎలా ఉంటుందంటే మన ట్రెడిషన్ అవ్వచ్చు, మన కల్చర్ అవ్వచ్చు, చాలా పెద్ద పండుగ. సో నేను చిన్నప్పటి నుంచి చూస్తుంది ఏంటంటే ఒక 2-3 బిగ్ ఫిల్మ్స్ని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసే అంత వైడ్ రేంజ్ ఉంటుంది. సో ఏ సినిమాది ఆ సినిమానే. సో ఆ ప్రాబ్లం ఏ సినిమాకి రాదనేది సెపరేట్ జోనర్ అని అనుకోవచ్చా? జానర్ వైజ్ అంటే ఇది యాక్షన్, ఎంటర్టైనర్, ఎమోషనల్ ఫిల్మ్, అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. అంటే ఏది మేము చాలా తెలివిగా ఏ ఎలిమెంట్ వదలకుండా డిజైన్ చేసాం. ఇటు చిన్నపిల్లలు హిలేరియస్గా చూస్తారు. అలానే ఇప్పుడు అఖండలో ఆయన అగ్రెషన్తో పాటు అందరికీ బాగా నచ్చింది ఏంటంటే ఫ్యామిలీస్కి ఎమోషన్ పార్ట్. చాలామంది పెద్దవాళ్ళు కూడా తల్లి కొడుకుల సెంటిమెంట్కి కనెక్ట్ అయ్యారు. సో అన్ని ఎలిమెంట్స్ని మేము చాలా బంధించాం అనమాట దీంట్లో.